బహుశా ఈ పిల్లవాడు తన పేదరికం తన చదువుతోనే పోతుంది అని అనుకున్నాడు అనుకుంటా. తను చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తే తన పేదరికం నుంచి బయటపడవచ్చు అని చిన్నపిల్లవాడికి తన చిన్నతనంలోనే తెలిసింది. ఈ మధ్యకాలంలో చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కావాల్సినవి అన్నీ కొనిచ్చినా కూడా ఫోనుల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉండే పిల్లల్ని మనమైతే చూసాము. కానీ ఈ పిల్లవాడికి సరైన ఇల్లు లేదు, సరైన పలక లేదు, సరిగ్గా రాసుకోవడానికి నోట్బుక్ కూడా లేదు, కనీసం పెన్ను కూడా లేదు. కానీ ఒక రీఫుల్ ఉంది. ఆ రీఫుల్ని ఒక చెక్కకి మధ్యలో కట్టి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి రాసుకుంటున్నాడు. మంచి ఆలోచన. నాకు తెలిసి ఈ పిల్లవాడు ఇతని పట్టుదల చూస్తుంటే ఈ పిల్లవాడిని మనం ఫ్యూచర్లో ఏ ఐఏఎస్ఓ ఏ ఐపీఎస్ఓ ఖచ్చితంగా అవుతాడని నాకు అనిపిస్తుంది. ఏదో ఒక రోజు ఈ పిల్లవాడిని మనం ఒక గొప్ప స్థాయిలో చూస్తాము అని నేనైతే అనుకుంటున్నాను.